ఈ రోజు మనం టెస్ట్ చేయబోతున్నాం మీషో నుంచి కొన్ని యూనిక్ గ్యాజెట్స్ ఇంకా ప్రొడక్ట్స్. ఇంకా వీటన్నిటి ప్రైస్ అయితే మనకి 500 కంటే తక్కువనే ఉంది. సో 1 by 1 గా వీటిని అన్బాక్స్ చేసి చూద్దాం ఇవి ఎలా ఉన్నాయి ఏందనేది. ఫస్ట్ ఈ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఓకే, ఇదైతే ఒక వుడెన్ క్యాలెండర్. ఇది నాకు మీషోలో చూడడానికి కొంచెం యూనిక్ గా కనపడింది కాబట్టి ఆర్డర్ చేస్తా. దీంతో పాటు ఇంకొక క్యాలెండర్ ఆర్డర్ చేస్తా, అది కూడా చూపిస్తాం మీకు ముందు. కానీ మనం ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుంటే ఇదైతే మొత్తం వుడెన్ దే, క్వాలిటీ అయితే చాలా బాగుంది. దీంట్లో అయితే మనకి ఇలాంటి ఒక వుడెన్ బాక్స్ అయితే ఉంటుంది. దాంతో పాటు 3 ఇలాంటి వుడెన్ స్టిక్స్ ఉన్నాయి డిఫరెంట్ మంత్స్ కోసం. ఇంకా ఈ 2 స్టిక్స్ లో మనకి డిఫరెంట్ వీక్ డేస్ అయితే ఉంటాయి. అండ్ నంబర్ కోసం అయితే మనకి 2 వుడెన్ బ్లాక్స్ ఉన్నాయి. వీటిని జస్ట్ మనం ఇక్కడ మంత్, డేట్ ఇంకా వీక్ డేస్ ప్రకారం అరేంజ్ చేయాల్సి ఉంటుంది అంతే. ఈ వుడెన్ క్యాలెండర్ ఏంటంటే చూడడానికి బాగుంటుంది, డెస్క్ మీద పెట్టుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. ఇంకా దీన్ని అయితే మనం ప్రతి సంవత్సరం యూజ్ చేయొచ్చు, కానీ దీని మీద ఉన్న నంబర్స్ ఏంటంటే కొంచెం ఫేడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా నేనైతే ఇది మీషో నుంచి 224 రూపీస్కి కొన్నా. ఆ ప్రైస్కి అయితే డెఫినెట్గా ఇది వర్త్ అనే చెప్పొచ్చు. ఇంకొక క్యాలెండర్ చూపిస్తా అన్నా కదా, అది ఇదే. ఇది కూడా ఒక మంచి డెస్క్ క్యాలెండర్. దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది కూడా మొత్తం వుడెన్దే, కానీ దీంట్లో అయితే జస్ట్ మంత్ ఇంకా డేటే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఇలా మంత్ ఇంకా డేట్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో 2 క్యాలెండర్ కూడా ఏంటంటే మనకి డెస్క్ మీద పెట్టుకుంటే చూడడానికి చాలా బాగుంటాయి. డెస్క్ మీద కాదు, ఇంట్లో కూడా ఎక్కడైనా పెట్టుకోవచ్చు, లైక్ టీవీ దగ్గర పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది చూడడానికి. సో మీరు కనుక మంచి డెస్క్ క్యాలెండర్ వెతుకుతున్నారంటే వీటిని అయితే చెక్ చేసుకోండి. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో పెట్టేస్తా. నెక్స్ట్ ఈ బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం దీంట్లో ఏముందో. దీంట్లో అయితే ఒక మోషన్ సెన్సార్ లైట్ ఉంది. ఇది కూడా నాకు కొంచెం యూనిక్ గా కనిపించింది మీషోలో, అందుకే ఆర్డర్ పెట్టా. చూద్దాం ఎలా ఉందో. బాక్స్ లో అయితే ఒక ఛార్జింగ్ కేబుల్ ఇంకా ఒక బేస్ స్టాండ్ అయితే ఉంటుంది. దీంట్లో మనకి లైట్ అయితే ఇలా మ్యాగ్నెట్ తో అటాచ్ అయిపోతుంది. ఇదైతే మొత్తం ప్లాస్టిక్ దే, కానీ దీని మీద ఏంటంటే మనకి కొంచెం వుడెన్ ఫినిష్ ఇచ్చారు కదా, సో అందుకే చూడడానికి అయితే చాలా బాగుంటుంది ఇది. ఇంకా దీంట్లో ఇక్కడ ఫ్రంట్ లోనే మనకి ఇన్ఫ్రారెడ్ సెన్సార్ ఇంకా ఫోటో సెన్సిటివ్ సెన్సార్ అయితే ఉంది. ఇంకా బాటమ్ లో అయితే ఆన్ ఆఫ్ స్లైడర్ ఇంకా ఒక టైప్ సి పోర్ట్ ఉంది ఛార్జింగ్ కోసం. ఈ లైట్ ని మనం కావాలంటే ఏంటంటే కంటిన్యూస్ గా ఆన్ పెట్టచ్చు, లేకుంటే దీంట్లో మోషన్ సెన్సార్ మోడ్ కూడా ఆన్ చేయొచ్చు. ఈ బేస్ స్టాండ్ ఉంది కదా, దీంట్లో బ్యాక్ సైడ్ మనకి ఒక డబుల్ టేప్ అయితే వస్తుంది, కానీ దీంట్లో ఎందుకు రాలేదు. అందుకే నా దగ్గర ఉన్న డబుల్ టేప్ యూస్ చేస్తున్నా ఇప్పుడైతే నేను. ఈ స్టాండ్ ని మనం లైట్ ఎక్కడ పెట్టాలనుకుంటున్నాం అక్కడ జస్ట్ ఇలా అతికించి దాని మీద లైట్ ఇలా అటాచ్ చేస్తే చాలు. ఇంకా ఎప్పుడైనా మనం లైట్ దగ్గర నుంచి పాస్ అయితే ఇది ఆటోమేటిక్ గా ఆన్ అయిపోతుంది. అండ్ జస్ట్ 10 to 15 సెకండ్లో ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది లైట్ దగ్గర ఎలాంటి మూవ్మెంట్ లేకుంటే. లైట్ ని మనం కంటిన్యూస్ గా ఆన్ పెడితే 3 hours దాకా బ్యాటరీ బ్యాకప్ వచ్చేస్తుంది. మోషన్ సెన్సర్ మోడ్ లో పెడితే మనకి 1 month దాకా అయితే వచ్చేస్తుంది బ్యాటరీ బ్యాకప్. ఎందుకంటే లైట్ అప్పుడు మనకి జస్ట్ 10 to 15 సెకండ్ వరకు ఆన్ ఉంటుంది, ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది ఆ తర్వాత. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇది కూడా ఒక చాలా మంచి ప్రోడక్టే. దీంతో పాటు మనకి బేస్ స్టాండ్ వస్తుంది కదా, సో దాని వల్ల చాలా యూజ్ ఉంటుంది. ఈజీగా మనం లైట్ ని తీసి ఛార్జింగ్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ as మనం ఈ లైట్ ని ఒక టార్చ్ లా కూడా యూజ్ చేయొచ్చు బేస్ స్టాండ్ నుంచి తీసి. కానీ దీంట్లో ఉన్న లైట్ ఏంటంటే మరి అంత బ్రైట్ గా అయితే లేదు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 350 రూపీస్ దాకా ఉంటుంది. ఈ మోషన్ సెన్సార్ లైట్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. వీటిలో షిన్చాన్ టాయ్స్ అయితే ఉన్న ఇన్స్టాగ్రామ్ లో షిన్చాన్ కొత్త టాయ్స్ అయితే చాలా వైరల్ అవుతుండే. ఇంకా అవి చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉండే, అందుకే నేను కూడా 3 టాయ్స్ అయితే తెప్పించా. సో చూద్దాం ఇవి ఎలా ఉన్నాయో. ఇదైతే షిన్చాన్ క్రోలింగ్ టాయ్. ఆబ్వియస్లీ ఇది మొత్తం ప్లాస్టిక్ దే, బట్ క్వాలిటీ అయితే బాగుంది. ఇంకా మంచి ఫినిషింగ్ కూడా చేశారు. ఓవరాల్ గా బాగుంది చూడడానికి టాయ్ అయితే. చూడొచ్చు కింద సైడ్ దీంట్లో మనకి కొన్ని వీల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ వైట్ కలర్ ఉంది కదా, దీన్ని మనం ఇలా తిప్పేసి వదిలేస్తే ఇది ఏంటంటే ఇలా క్రాలింగ్ చేస్తూ వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ఒక షిన్చాన్ సైక్లింగ్ టాయ్. ఈ టాయ్ కూడా చూడడానికి బాగుంది, మంచి ఫినిషింగ్ తో పాటు వస్తుంది. ఇంకా ఈ షిన్చాన్ టాయ్స్ ఏంటంటే సైజ్ లో మరి పెద్దగా అయితే లేదు, మీడియం సైజ్ లోనే ఉన్నాయి, కొంచెం చిన్న సైజ్ అనొచ్చు. ఇంకా దీంట్లో ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ ఒక థ్రెడ్ అయితే ఉంటుంది, దాన్ని మనం ఇలా గుంజి వదిలేస్తే ఇలా సైక్లింగ్ చేస్తూ వెళ్తుంది అనమాట ఇది. ఈ షిన్చాన్ సైక్లింగ్ టాయ్ తో పాటు ఒక చిన్న షిన్చాన్ బొమ్మ కూడా వచ్చిండే ఫ్రీగా. ఇంకా ఇదైతే షిన్చాన్ క్రైయింగ్ టాయ్. పర్టికులర్లీ ఈ టాయ్ క్వాలిటీ అయితే నాకు అంతగా నచ్చలేదు. దీంట్లో ఏంటంటే బ్యాక్ సైడ్ ఒక వీల్ లాంటిది ఉంటుంది, అది తిప్పి వదిలేస్తే ఏంటంటే దీంట్లో నుంచి మనకి క్రైయింగ్ సౌండ్ వస్తుంది. యాజ్ వెల్ as ఇది కొంచెం ఇలా మూవ్ కూడా అవుతుంది. నాకైతే పర్సనల్ గా క్రాలింగ్ ఇంకా సైక్లింగ్ టాయ్ అయితే కొంచెం బెటర్ గా అనిపించాయి. క్రైయింగ్ టాయ్ అయితే అంతగా నచ్చలేదు, బట్ ఇవి ఏంటంటే పిల్లలకైతే బాగా నచ్చుతాయి అనమాట. ఇంకా వీటి ప్రైజెస్ అయితే 350 నుంచి 400 రూపీస్ దాకా ఉంటుంది పర్ టాయ్. మీకు పర్సనల్ గా ఈ 3 టాయ్స్ నుంచి ఏది ఎక్కువగా నచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. ఇంకా వీడియోని ఇక్కడ దాకా చూసేసారు, వీడియో నచ్చుతుందంటే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేసేయండి. ఛానల్లో ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేయండి. నెక్స్ట్ ఈ బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం దీంట్లో ఏముందో. ఓకే, దీంట్లో అయితే ఈ మెకానికల్ టైమర్ ఉంది. చూడొచ్చు, ఇదే మన మెకానికల్ టైమర్. ఇదైతే ఇలా రౌండ్ షేప్ లో వస్తుంది చూడడానికి. ఇంకా క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది, మొత్తం మెటల్ దే ఇది. ఇంకా దీంట్లో ఏంటంటే బ్యాక్ సైడ్ మనకి మ్యాగ్నెట్ ఉంటుంది, సో ఐరన్ కి ఏంటంటే మనం ఈజీగా ఇలా అతికించవచ్చు. అండ్ ఇది మరి పెద్దగా తెలియదు సైజ్ లో, మంచి కాంపాక్ట్ గానే ఉంది. ఇంకా దీంట్లో మనం 60 minutes వరకు టైమర్ అయితే సెట్ చేయొచ్చు. ఒకసారి మనం టైం సెట్ చేసి వదిలేస్తే దీంట్లో నుంచి ఏంటంటే మనకి ఒక మెకానికల్ సౌండ్ వస్తుంది అనమాట. మెకానికల్ వాచ్ లో మనకి ఇలా ఒక సౌండ్ వస్తుంది కదా, సో అలాంటి సౌండ్ దీంట్లో కూడా వస్తుంది.
అండ్ మనం సెట్ చేసిన టైం మొత్తం కంప్లీట్ అయిపోయాక ఇలా రింగ్ అవుతుంది అనమాట ఇది. సో డెఫినెట్గా చాలా మంచి ఇంకా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇది. మీరు చదువుకున్న టైంలో ఏంటంటే ఇక్కడ టైమర్ పెట్టుకోవచ్చు, ఇంత టైం వరకు నేను చదవాలి కాబట్టి ఇంత టైం పెట్టుకోవచ్చు. లేకుంటే దీన్ని మనం కిచెన్ లో కూడా యూజ్ చేయొచ్చు. ఏదైనా మనం గ్యాస్ మీద పెట్టి మనకి పర్టికులర్ టైం తర్వాత ఈ గ్యాస్ ని మనం ఆఫ్ చేయాలంటే అంత టైమర్ దీంట్లో సెట్ చేయొచ్చు. సో డైలీ యూజ్ లో కూడా ఇది మనకి చాలా సార్లు పనికి వస్తుంది. ప్రైస్ వచ్చేసి 340 రూపీస్. నెక్స్ట్ ఈ బాక్స్ ఓపెన్ చేద్దాం. దీంట్లోనే ఈ రోజు మన లాస్ట్ ప్రోడక్ట్ అయితే ఉంది. ఓకే, ఇదైతే ఒక కార్ షేప్ కీ హ్యాంగర్. ఇదైతే మొత్తం ప్లాస్టిక్ దే, క్వాలిటీ కూడా అంతగా బాగలేదు, డీసెంట్ అనొచ్చు. కానీ ఇది చూడడానికి బాగుంది, మంచి డీటెయిలింగ్ అయితే చేశారు. చూడొచ్చు ఇక్కడ ఫేక్ మనకి ఒక నంబర్ ప్లేట్ లాంటివి కూడా అతికించారు. సో చూడడానికి అయితే బాగుంటుంది ఇది. దీంట్లో బ్యాక్ సైడ్ 2 హోల్స్ కూడా ఉన్నాయి ఎక్కడైనా హ్యాంగ్ చేయడానికి. ఇంకా ఈ 2 స్క్రూస్ చూస్తున్నారు కదా, అది తీసి మనం దీంట్లో సేల్స్ అయితే చేంజ్ చేయొచ్చు. దీంట్లో మనకి కాయిన్ సేల్స్ అయితే ఉంటాయి. బాక్స్ లో అయితే ఒక డబల్ టైప్ కూడా ప్రొవైడ్ చేశారు. దాంతో మనం దీన్ని ఎక్కడైనా అతికించవచ్చు. లైక్ ఇంటి లోపల రాగానే సైడ్ లో డోర్ దగ్గర దీన్ని పెట్టచ్చు, బైక్ కీస్ లేకుంటే ఇంటికి హ్యాంగ్ చేయడానికి. కానీ దీంట్లో ఏంటంటే మనం జస్ట్ ఒకే కీ పెట్టగలం. ఇంకా కీ పెట్టగానే దీంట్లో ఉన్న హెడ్ లైట్ ఇలా బయటకు వచ్చేసి చాలా మంచి లుక్ ఇస్తుంది అనమాట ఇది. కానీ దీంట్లో లైట్ ఏంటంటే మనకి జస్ట్ 10 సెకండ్ దాకానే ఆన్ ఉంటుంది, ఆ తర్వాత ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఒక డీసెంట్ ప్రొడక్ట్ అనొచ్చు ఇది. ఇంకా నేనైతే ఇది మీషో నుంచి 300 రూపీస్ కి కొన్నా. సో ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నాకు మీషోలో కనిపించిన కొన్ని యూనిక్ ఇంకా ఇంట్రెస్టింగ్ ప్రొడక్ట్స్ అయితే ఈ వీడియోలో అయితే యాడ్ చేశా. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం.